హాయ్ అండి. ఇవాళ నేను కందిపప్పుతో ఇడ్లీ పెట్టుకొని దాన్ని మెంతాకుతో ఫ్రై చేసుకుంటున్నానండి. దానికి కానీ నేను ఒక గ్లాస్ కందిపప్పుని ఒక 4 అవర్స్ ముందే నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకుంటున్నా. దానికి సరిపడి సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకుని దాన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. మరీ స్మూత్గా ఏం అవసరం లేదండి, కొంచెం పలుకులుగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఇడ్లీ పెట్టేసుకుందాము. ఇడ్లీని మనము ఒక 15 to 20 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దానికి కానీ నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఇవన్నీ కట్ చేసుకుందాము. ఆనియన్, వెల్లుల్లి. ముందే నేను మెంతాకుని మంచిగా ఒలిచేసి వాష్ చేసి పెట్టేసుకున్నానండి. ఈ విధంగా వాష్ చేసి కట్ చేసేసుకున్నానండి మెంతాకుని. ఇప్పుడు ఇడ్లీ చూద్దాము. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీ పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకో బాండిల్ పెట్టి అందులో ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, అందులోనే మనం వెల్లుల్లి కట్ చేసుకున్నాం కదండి, అది వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోవాలండి. అప్పుడు ఇందులో మనము ఆనియన్ వేసుకుందాము. వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసేసుకున్నాము. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆకుకూర వేసేసుకుందామండి. వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కారం, మన కారానికి సరిపడి తీసేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఉడకపెట్టుకున్నాం కదండి కందిపప్పు ఇడ్లీ, ఆ ఇడ్లీని ఇలా ముక్కలు కట్ చేసి ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసేయాలండి. ఇది బాగా ఒక 10-15 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే కందిపప్పు మెంతాకు ఫ్రై అండి. ఇది ఇప్పుడు నేను రసంలోకి తీసేసుకుంటున్నానండి. రసము. ఈ కందిపప్పు ఇడ్లీ మెంతాకు ఫ్రై అండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.